గుడ్ మార్నింగ్. డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం మావోయిస్టులందరికీ ఎదురు దెబ్బ తగిలే పరిస్థితే కనిపిస్తుంది అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే మావోయిస్టుల్లోని కీలక నేతలందరూ కూడా ఏ విధంగా అయితే జనజీవన శ్రవంతిలో కలిసిపోయారో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇందులో భాగంగా దేవ్జీ మావోయిస్టుకి ఇప్పుడు అగ్రనేతగా కొనసాగుతున్న ఆయన కూడా ఆ పార్టీకి అగ్రనేతగా ఉన్న దేవ్జీ కూడా ఈ రోజు లొంగిపోయే అవకాశం కనిపిస్తుంది పోలీసుల ఎదుట. గత కొన్ని రోజుల నుంచి దీని గురించి అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చినాయి. అయితే దానికి పులి స్టాప్ పెడుతూ ఈ రోజు దేవ్జీ పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. దేవ్జీతో పాటు మరో 40 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయే అవకాశం కనిపిస్తుంది. దేవ్జీ చొక్కారపు లొంగిపోతే మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే ఆపరేషన్ కగార్ చేపట్టిందో కేంద్ర ప్రభుత్వం, అందులో భాగంగా అనేక మంది మావోయిస్టులు వచ్చి జనజీవన శ్రవంతిలో కలిసిపోతున్నారు. అయితే కగార్ దెబ్బకి ప్రతి ఒక్కరు కూడా పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. మావోయిస్టు పార్టీకి ఇది అంతమని చెప్పి కూడా అందరూ భావించిన నేపథ్యంలో ఇప్పుడు అంటే ఇంకా ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు, ఒక్కరొక్కరుగా లొంగిపోవడం జరిగింది. అంటే కగార్ ఆపరేషన్ కగార్లో ప్రాణాలు కోల్పోవడం కంటే జనజీవన శ్రవంతిలో కలిసిపోవడం మంచిది అని భావించిన మావోయిస్టులందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? మరో పక్కన చూస్తే ఆ వయసు పైబడ్డం, అనారోగ్య కారణాల వల్ల కూడా ఈ విధంగా ముందుకొచ్చి లొంగిపోతున్నారనే ఊహాగానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతానికి చూసుకుంటే అటు మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ బాటలోనే మావోయిస్టు కీలక నేతలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారపు వీళ్ళందరూ కూడా వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం కనిపిస్తుంది. లొంగుబాటు షరతులపై కూడా వీళ్ళందరూ కీలక చర్చలు చేసినట్లు తెలుస్తుంది. అవన్నీ సక్సెస్ అయితే ఇవాళ ఆయన కూడా సరెండర్ అయ్యే ఛాన్స్ ఉంది. చొక్కారావుది ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాలువపల్లిగా గుర్తించారు. చొక్కారావు అలాగే దేవ్జీ వీళ్ళిద్దరూ మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఇవాళ వీళ్ళిద్దరూ లొంగిపోయే అవకాశం కూడా ఉంది. అలాగే దావ్జీ అంటే దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఇతను కూడా ఒకవేళ లొంగిపోతే మావోయిస్ట్ పార్టీకి ముందుండి నడిపించే అగ్రనేతలు ఎవరు ఉండరు అని కూడా మనకు తెలుస్తుంది. దీంతో వీరితో పాటు మరో 40 మంది మావోయిస్టు సభ్యులు కూడా వచ్చి లొంగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతో మావోయిస్ట్ పార్టీకి ఇప్పుడు ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పురోగతి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా మనకి తెలియాల్సింది. మరో పక్కన మీరందరూ మీ అంతటికి మీరు వచ్చి లొంగిపోతే కనుక ఎటువంటి కాల్పులు కానీ లేదంటే ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొనకుండా మిమ్మల్ని జనజీవన శ్రవంతిలో కలిసిపోతానంటే కనుక దానికి ఆహ్వానిస్తున్నామని చెప్పి తెలంగాణ పోలీసులు ఇంతకుముందు ఏదైతే మీడియా సమావేశంలో భాగంగా తెలియజేశారో మనందరికీ తెలిసిన విషయమే. సో ఆపరేషన్ కగార్ చేపట్టిన నేపథ్యంలో అనేక మందిని ఎన్కౌంటర్ చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇప్పుడు మావోయిస్టులందరూ కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వీళ్ళతో పాటు కొంతమంది ఇంకా ముఖ్య నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది మావోయిస్ట్ పార్టీకి సంబంధించి. అయితే వాళ్ళ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అసలు వాళ్ళు అడవుల్లోనే ఉన్నారా, లేదంటే అనారోగ్య సమస్యలతో ఏదైనా సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లారా, అడవుల్లోనే తలదాచుకుంటూ ఉన్నారా? నెక్స్ట్ అంటే ఇప్పుడే కీలక నేతలందరూ లొంగిపోతున్న నేపథ్యంలో నెక్స్ట్ మావోయిస్ట్ పార్టీని ముందుకు నడిపించాలని వాళ్ళు బయటికి రావట్లేదా? ఈ క్వశ్చన్స్ అన్ని తెరపైకి వస్తున్నాయి. మరి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతిని ఒకవేళ లొంగిపోతే ఆయన నుంచి ఎటువంటి సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంది అధికారులు అనేది కూడా మనకి తెలియాల్సిందే. మావోయిస్ట్ పార్టీకి ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. మావోయిస్ట్ పార్టీ అంతము జరుగుతుందా? దేవ్జీ లొంగిపోయిన తర్వాత దేవ్జీతో పాటు చొక్కారావు కూడా లొంగిపోతే ఇక మావోయిస్ట్ పార్టీ రూపురేఖలు అనేవి మాసిపోతాయా అనే దానికి కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది అగ్రనేతలు కూడా ఉన్నారు. వాళ్ళ ఆచూకీ అయితే ఇంకా తెలియరాలేదు. అడవులన్నీ ఖాళీ అవుతున్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న భారీ నగదుని అలాగే ఈ మందుగుండు సామాగ్రిని తుపాకీలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు అధికారులు. మనం చూస్తున్నాం ఇప్పటికే మావోయిస్ట్ అగ్రనేతలందరూ కూడా వరుసగా క్యూ కడుతున్నారు ఇప్పటికే లొంగుబాటుకి సంబంధించి. అయితే పోలీసులు కూడా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ లొంగుబాటులను ఏ విధంగా చూడొచ్చు అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే దేవ్జీ బాటలోనే మావోయిస్ట్ కీలక నేతలందరూ కూడా మావోయిస్ట్ సభ్యులందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. అటువంటి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఇప్పుడు లొంగుబాటు అవుతున్నారు.
చేస్తున్నారని కూడా మనకి సమాచారం అందుతుంది. చర్చలు కూడా జరిపినట్లు అవి సఫలమైనట్లు కూడా తెలుస్తుంది. కొన్ని షరతుల నేపథ్యంలో ఆయన ఈ రోజు తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయే అవకాశం కనిపిస్తుంది. అటు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎదుట లొంగిపోయే అవకాశం కనిపిస్తుంది. దేవ్జీతో పాటు మరో కీలక నేత చొక్కారావు కూడా చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా లొంగిపోయే అవకాశం ఉంది. అయితే ఆపరేషన్ కగార్ నేపథ్యంలోనే వరుసగా వీళ్ళందరూ జనజీవన శ్రవంతిలో కలవడానికి మొగ్గు చూపుతున్నారా అనే దానికి కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ లొంగిపోయిన తర్వాత అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఆపరేషన్ కగార్ కన్నా ముందు ఉన్న మావోయిస్ట్ పార్టీ ఎంత బలంగా ఉందో మనందరికి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టులందరూ ఏ విధంగా అయితే తగ్గుతూ వస్తున్నారో, వారి సంఖ్య ఏ విధంగా అయితే బలహీనంగా మారిందో మనందరికి తెలిసిన విషయమే. అనేక మందిని ఎన్కౌంటర్ లో ఇప్పటికే హతం చేశారు కేంద్ర బలగాలని చెప్పుకోవచ్చు. కేంద్ర బలగాలకు మధ్య మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగిన దృశ్యాలు కూడా ఇంతకు ముందు మనం చాలా చూస్తూనే వస్తున్నాం న్యూస్ లో. ఇప్పుడు మరో విషయం తెరపైకి వచ్చింది. మావోయిస్టు పార్టీకి కీలకంగా ఉన్న దేవ్జీ కూడా సరెండర్ అవడానికి ముందుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎదుట లొంగిపోయే అవకాశం కనిపిస్తుంది. వీళ్లతో పాటు మరో 40 మంది మావోయిస్టు సభ్యులు కూడా లొంగిపోయే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా జనజీవన శ్రవంతిలో కలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా దేవ్జీ అనారోగ్య సమస్యల కారణంగానే ఈ విధంగా ముందుకొచ్చారని చెప్పి కూడా ఒక ఊహాగానాలు అయితే తెరపైకి వస్తున్నాయి. మరి వాటిలో ఎంతవరకు నిజముంది, లేదంటే కేంద్రం ఇప్పటికే సూచించిన విధంగా మీరందరూ వచ్చి లొంగిపోతే ఎటువంటి చర్యలు ఉండవని చెప్పి అయితే కేంద్రం ఏ విధంగా అయితే సూచించిందో ఆ సూచనలకు ఆధారంగానే వీళ్ళందరూ వచ్చి లొంగిపోతున్నారా, లేదంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే అనారోగ్య సమస్యలు ఇతరత్ర కారణాల వల్ల ఈ విధంగా చేస్తున్నారా అనేది కూడా మనకు తెలియాల్సింది. వీళ్ళు లొంగిపోతున్న క్రమంలో భారీగా వారి దగ్గర నుంచి నగదుని అలాగే భారీగా మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే సమాచారం అందించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. మరి ఏం జరుగుతుంది ఈ రోజు కనుక దేవ్జీ లొంగిపోతే నెక్స్ట్ మావోయిస్ట్ కి సంబంధించిన మొత్తం ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. మరో పక్కన దేవ్జీతో పాటు 40 మంది లొంగిపోతున్నారంటే మావోయిస్టుల సంఖ్య కూడా పూర్తిగా దెబ్బతింటుందని చెప్పుకోవచ్చు. నెలకొన్న ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో మావోయిస్టుల అగ్రనేతలు లొంగిపోతే నెక్స్ట్ ఏ విధంగా ఉండే చర్యలు ఉంటాయి, ఈ డీటెయిల్స్ అని అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రెడ్ సురేష్. పోలీసులు ఎదుట మావోయిస్టు పార్టీ కీలక నేతలు లొంగిపోయారు. రేపు మీడియా ముందు వారిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. కీలక నేతలు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ పని అయిపోయిందని అనుకోవచ్చా? ఇప్పుడు మావోయిస్టు పార్టీ పని అయిపోయిందనేదో మనం ఇప్పుడు ఏమీ చెప్పలేము. సరే, చాలామంది మావోయిస్టు పార్టీ నుండి గత కొంతకాలం నుంచి నాయకులు ఇతర సభ్యులు చనిపోయారు. అయితే ఎక్కువ సంఖ్యలో కూడా వాళ్ళు లీగల్ అయినరు. వాళ్ళు సాయుధ పోరాటాన్ని వదిలేసి లీగల్ అయినరు. సాయుధ పోరాట విరమణ రూపంలో లేదా సరెండర్ రూపంలో లేదా అరెస్ట్ రూపంలో బట్టి కూడా వాళ్ళు ఇవాళ ఆయుధాలు పట్టుకుని లేరు. చాలా వరకు తగ్గిపోయినరు. అంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఎట్ ది ప్రజెంట్ ఉన్న సంఖ్య ఏదైతే ఉందో చాలా తక్కువ ఉంది. దేశవ్యాప్తంగా ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో బట్టి ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సరే, వీళ్ళు ఏమైనప్పటికీ కూడా ఉందంటే మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉందంటే వాళ్ళు రేపు ఏం చేస్తారంటే సాయుధ పోరాటం అని కాదు. సాయుధ పోరాటం అనేది అది అయిపోయిన కిందనే లెక్క. అది దాదాపు దాని యొక్క దశ చివరి దశ కాబట్టి అది ముగించబడింది. కానీ సాయుధ పోరాటం ముగించబడుతుంది అని అంటేనే దాని అర్థం ఏంటంటే మావోయిస్టు పార్టీ ఏమీ చేయదని కాదు. ఎందుకంటే మావోయిస్టు పార్టీ ఒక సిద్ధాంత రాజకీయ అవగాహన కలిగిన పార్టీ. దాంట్లో పనిచేసే వాళ్ళది అంటే ఈ దేశంలో అన్యాయాలు, అణిచివేత, దోపిడీ అంటే దానికి వ్యతిరేకంగా నిలబడ్డది కాబట్టి అంటే అందులో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికోసం పోరాడతారు, దానికోసం ప్రజల్ని చైతన్యవంతం చేస్తారు. ఓన్లీ సాయుధ పోరాటం మాత్రమే అది తుది దశలో ఉన్నది తప్ప ప్రజల పోరాటం ఉంటుంది కదా. ప్రజలు దోపిడీకి గురవుతున్నారు కాబట్టి, అన్యాయాలు ఉంటాయి కాబట్టి కార్మికులైనా, రైతులైనా, ఉద్యోగులైనా, విద్యార్థులైనా, ఆదివాసీలైనా, మహిళలైనా ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ సమస్యలు లేవు కాబట్టి తప్పనిసరిగా పోరాడతారు. పోరాటం అనేది కొనసాగుతుంది. దేవ్జీ లాంటి కీలక నేత ఆయన గణపతి నియమించారని చెప్తున్నారు. ఇప్పుడు గణపతికి తెలిసే లొంగిపోయాడా పోలీసులకు, లేదంటే ఆయనంతలా ఆయన వచ్చి లొంగిపోయాడు అని అనుకుంటారా? ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా జరిగిందని మనం ఏం చెప్పలేము. మనం ఊహాగానాలు తప్ప ఇప్పుడు గణపతి ఎక్కడున్నాడో కూడా మనకు తెలియదు.
లోపట ఉన్నాడా బయట ఉన్నాడా తెలియదు. తర్వాత వీళ్ళు ఇప్పుడు దేవుజీ తర్వాత మల్లారాజు రెడ్డి వీళ్ళు అంటే కలిసే వచ్చిర్రా లేకపోతే వేరువేరుగా వచ్చిండ్రా లేకపోతే ఏ రకంగా జరిగిందో మనకు తెలియదు అది. కాబట్టి ఏమైనప్పటికీ వచ్చిన వార్తలైతేనో అది కొన్ని ఆధారాలు స్పష్టంగా వస్తున్నాయి. తర్వాత దీన్ని అంటే దాన్ని ప్రూవ్ చేసే విధంగా కూడా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ తను స్పష్టంగా ప్రకటించాడు. వాళ్ళు సరెండర్ అవుతున్నారని వాళ్ళ పేర్లు తీసుకొని కూడా దాన్ని మాట్లాడడం జరిగింది. అయితే ఇంకా తెలంగాణ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారని అంటుండ్రు కాబట్టి అంటే పోలీస్ అధికారులు లేదా అంటే బహుశా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కావచ్చు. అది కూడా అంటే వెయిటింగ్లో ఉన్నాడు. అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సందర్భంగా అంటే ఈ సరెండర్ అనేది చూపించే అవకాశం ఉందని అంటుండ్రు. కాబట్టి ఏం జరుగుతుందో అంటే రేపు వాళ్ళు సరెండర్ కనుక చూపించినప్పుడు ఆ సందర్భంగా పోలీస్ అధికారులు చెప్తారు, తర్వాత వాళ్ళు కూడా మాట్లాడతారు. కాబట్టి మనకు అది అవుతుంది. సరే ఇక్కడ ప్రశ్న ఏంటంటే గణపతిని అడిగొచ్చిరా లేదని కాదు. ఇక్కడ ఏమైనప్పటికీ దాదాపుగా ఏంటంటే పార్టీకి సంబంధించిన ఒక నాయకులు అంటే వీళ్ళిద్దరు రావడం అనేది అవుతుందో ఇక మిగిలింది తక్కువ. అంటే ఒక సాగర్ సీసీ మెంబర్ జార్ఖండ్లో ఉన్నాడు, తర్వాత గణపతి వీళ్ళిద్దరే సీసీ మెంబర్లని అంటే పాత కూడా ఉన్నారంట. రాష్ట్ర కమిటీ వాళ్ళు రాష్ట్ర కమిటీ లేదా సెక్రటరీ మెంబర్స్ దామోదర్ కావచ్చు, పాపారావు కానీ లేదా జంగ్ దాదా ఒరిస్సాలో కానీ లేదా సురేష్ కానీ ఇంకా కొంత ఉన్నారు. స్టేట్ కమిటీ మెంబర్లు జార్ఖండ్లో ఇంకా చాలామంది పేర్లు కలిగిన ఉన్నారు. ఇక్కడ కేంద్ర కమిటీ మెంబర్స్ గురించి నేను చెప్పినప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరు పోయిన తర్వాత మిగిలే వాళ్ళు ఇద్దరే మనకు తెలిసి, సాగర్ తర్వాత గణపతి వాళ్ళిద్దరే ఉన్నారు. అసలు గణపతి ఇప్పుడు ఉద్యమాన్ని నలపగలడా మరి? కీలక నేతలు బయటికి వచ్చారు కాబట్టి ఆయన మళ్ళీ ఎవరికి బాధ్యతలు అప్పగిప్పే అవకాశం ఉంటుంది? అసలు మావోయిస్టు పార్టీ కొనసాగే అవకాశం ఉంటుందా? అడవులలో ఇప్పటికే జల్లెడపడుతున్న కేంద్ర బలగాలు అసలు కొనసాగే అవకాశం ఉందంట? ఇప్పుడు ఎవరు ఉన్నప్పటికీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండి నడపగలుగుతారా లేదనేది ఒక వ్యక్తి సమస్య కాదు. అది ఒక వ్యక్తి 10 మంది అని కాకుండా ఇప్పుడు మరి చాలామంది కూడా కేంద్ర కమిటీ మెంబర్లు వచ్చారు. వాళ్ళందరి శక్తి అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వచ్చారు, లేదా చాలా కాలం పనిచేసిన సీనియారిటీ అవగాహన కలిగిన వాళ్ళు వచ్చారు. సమస్య ఎక్కడ ఉందనంటే అక్కడ దాదాపు గత 2 సంవత్సరాల క్రితమే మావోయిస్టు పార్టీకి స్పష్టంగా ముందుకొచ్చినాయి. ఇంకెంత మాత్రం కూడా ఏంటంటే పార్టీ అనేది ఏందో ఫంక్షన్ కావడం సాధ్యం కాదు, ప్రజా సంఘాలు అనేది చేయలేము, ఉద్యమాలు చేయలేము, అక్కడుండి అంటే సాయుధ పోరాటం అనే రూపంలో ఉండి చేయలేము, ఒక అడవికి పరిమితమే చేయలేము అనే విషయాలు వాళ్ళకి చాలా స్పష్టంగా ముందుకు వచ్చినాయి. అంటే వచ్చినట్టు వాళ్ళు సమీక్ష కూడా చేసుకున్నారు. 2024 ఆగస్టు లోపల అందులో గణపతి ఉన్నాడు, బసవరాజు ఉన్నాడు, సోనుదా ఉన్నాడు, తర్వాత తిరుపతి ఉన్నాడు, తర్వాత వీళ్ళు 4 ఉన్నారు పీబీ మెంబర్లు. వీళ్ళు సీసీ మెంబర్లు చాలామంది ఉన్నప్పటికీ ఒక పొలిట్ బ్యూరో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సంబంధించిన దాని యొక్క సమీక్ష కూడా ఏంటంటే బయటికి మీడియాకు కూడా వచ్చింది, ఎట్లా దాని సమీక్ష ఏంటి దాని విషయాలు. కాబట్టి వాళ్ళు ఆనాటికైనా ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సి ఉండే అంటే స్పష్టంగా అంటే పరిమితులు సమస్యలు అర్థం చేసుకున్నారు, కానీ ఏమి చేయాలనేది వాళ్ళు నిర్ణయించుకోలేదు అది. కాబట్టి ఈ పరిణామాలు ఏవైతున్నాయో చాలా కాలం నుంచి జరుగుతున్న పార్టీ లోపల జరుగుతున్న పరిణామాలు పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకొని నిర్ణయించుకోవడం లోపల వాళ్ళు ఒక లోపమే జరిగింది, ఒక ఫెయిల్యూర్ జరిగింది. అది इधर चलना है दीदी।